జనవరి 8వ తేదీన రాజ్యాంగ రక్షణకు ప్రజాకుల పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలు, దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల నేతలతో సమాలోచన సమావేశం కాకినాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ముయ్యేటి సూర్యప్రకాశ్రావు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెక్కా నోకరాజు, బీసీ సెల్ చైర్మన్, ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి వజీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చేస్తున్న అంగన్వాడీ అయితే ఏముంది, కస్తూరిబా టీచర్లు అయితే ఉంది, అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగస్తులు ఎస్ఎస్సీ వాళ్ళు అయితే ఏమైంది, వీళ్ళందరికీ కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా వాళ్ళు అడిగిన న్యాయ చట్టమైన డిమాండ్లు వాళ్ళకి ఏంటంటే మాకు జీతాలు పెంచండి అన్నారు. అది చాలా న్యాయమైన పద్ధతి. కానీ వాళ్ళని కూడా హింసిస్తూ ఎక్కడ స్ట్రైకులు చేస్తుంటే అక్కడ తీసుకెళ్లి పోలీస్ పవర్ ఉందన్న కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసు వాళ్ళతోటి చాలా చక్కగా వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళందరినీ అరెస్టులు చేసి దీనిపై మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు గమనించవలసింది ఒకటి ఉంది. మీ దగ్గర ఓటు అనే నోటు ఒక మంచి పదునైన ఆయన ఉంది. అది ఏ పార్టీకి వేస్తే మనం సుభిక్షితంగా అందరూ వ్యాపారాలు సుఖ సంతోషాలతో ఉంటామో అది మీరు గమనించాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాంతీయ పార్టీ వచ్చింది కానీ ఎందుకు పనిచేయదు. ఈ రోజు మన రాజధాని అని చెప్పుకునే పరిస్థితులు కూడా లేదు. అందుకు దీనిపై మేము రేపు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల మీటింగ్ మేము చేస్తున్నాం. దీనికి ప్రజలు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, అనుబంధ సంఘాలు అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్గా నన్ను నియమించి ఉన్నారు. అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమం రాజ్యాంగ పరిరక్షణపై రేపు 8వ తారీఖు 10:30 గంటలకు కాకినాడ కాంగ్రెస్ కార్యాలయంలో మేధావులు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి జాతీయ స్థాయి నాయకులు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు, మైనార్టీ విభాగాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలందరితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి మాట్లాడటం గురించి నాయకులందరూ వస్తున్నారు. ఈ విషయంలో ఎవరెవరు అభిప్రాయాలు ఏముందనేది చర్చించుకోవడానికి కార్యక్రమం పెట్టున్నారు. కావున దీనికి అందరూ విధిగా హాజరవుతారని, ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టే మీటింగ్ని బలపరిచి అందరూ కూడా సహకరిస్తారని వినయపూర్వకంగా నమస్కారం.